వారందరికీ స్వాగతం సుస్వాగతం. ముందుగా మంగళప్రదంగా వెంకటేశ్వర స్వామి పాటతో వయలిన్ వాయించడానికి మిస్టర్ సురేంద్ర గారు మరియు మిస్ ధనశ్రీ మన ముందుకు రాబోతున్నారు. हाँ फोन दे दियो, दे फोन दे।
అసోసియేషన్ తరఫున ప్రారంభిస్తున్నటువంటి ఈ కుర్జ పత్రిక ప్రారంభోత్సవానికి ఇచ్చేసినటువంటి మా కార్యవర్గులకు, అవార్డు గ్రహీతలకు, సమస్త తెలుగు వారికి స్వాగతం, సుస్వాగతం. అందరికీ నమస్కారం. ముందుగా మన సేవ ఈరోజు 21 సంవత్సరం వార్షికోత్సవం జరుపుకుంటుంది. గత 21 సంవత్సరాలుగా సేవ ప్రభుత్వం కానీ ప్రైవేట్ కానీ ఏ బ్యాంక్ ఉద్యోగులు కానీ ఎవరైనా సరే ఉద్యోగులు ఢిల్లీ వచ్చి ఉద్యోగం పని మీద ఢిల్లీ వచ్చిన దగ్గర నుండి వాళ్ళు రిటైర్మెంట్ వరకు అయ్యేటువంటి ఎటువంటి సమస్యలైనా కూడా సేవ దగ్గరికి వస్తే మేము వాటిని పర్సూ చేస్తూ వారి సమస్యలు తీరుస్తున్నాం. ఈవెన్ రిటైర్మెంట్ తర్వాత కూడా కొన్నిసార్లు పే రివిజన్ అవుతుంది. సార్ మా పే స్కేల్ మళ్ళీ రివైజ్ అయింది, కొంచెం ఎరియర్స్ ఇప్పించండి అంటారు. అలాంటి సమస్యలు కూడా వాటిని ప్రభుత్వ దృష్టికి, అక్కడ అధికారుల దృష్టికి తీసుకొచ్చి వారందరికీ కూడా సహాయం చేస్తుంది సేవ. ఈ సంవత్సరంలో సేవ చేసినటువంటి ఘనమైన కార్యక్రమాలు చూసుకున్నట్లయితే గులాబీ బాగ్లో మన వెంకటేశ్వర స్వామి మందిరం ఆల్రెడీ అక్కడ కట్టడం జరిగింది సేవా ఆధ్వర్యంలో. అక్కడ ఒక భక్తుడు సుమారు 1 కోటి రూపాయల స్థలాన్ని విరాళంగా ఇచ్చారు. అక్కడ వెంకటేశ్వర స్వామి మందిరాన్ని కట్టడం జరిగింది. ఈ సంవత్సరం అమ్మవారి విగ్రహాలు, శ్రీదేవి భూదేవి విగ్రహాలు కూడా ఆంధ్ర నుంచి తెప్పించి ఇక్కడ ప్రతిష్ఠ చేయడం జరిగింది. అతి ఘనంగా శ్రీనివాస కళ్యాణం కూడా చేయడం జరిగింది అనమాట. అది ఒక కార్యక్రమం. ఇక సేవ విద్యార్థులకు అదేవిధంగా యువతను ప్రోత్సహించడానికి వివిధ క్రీడలు కూడా నిర్వహిస్తూ వస్తుంది. అదేవిధంగా చదరంగంలో క్రికెట్ పోటీలు నిర్వహించడం, వ్యాస రచన క్విజ్ పోటీలు నిర్వహించడం, ఇలా ఎన్నో కార్యక్రమాలని విద్యార్థులకి ఎంకరేజ్ చేయడానికి సేవ చేస్తూ వస్తుంది. ఇక ఇంకా తీసుకున్నట్లయితే సేవ చేసిన అతి గొప్ప కార్యక్రమం ఏంటి మీకు చెప్పాలంటే, మన కరోనా సమయంలో ఢిల్లీలో తెలుగు ఉద్యోగులు చాలా మంది బయటికి రావడానికి రాలేకపోతున్న సమయంలో సుమారు 1500 ఫ్యామిలీస్కి వాళ్ళ ఇంటికి వెళ్ళి నిత్యావసర సరుకులు ఉచితంగా పంపిణీ చేశారు. వాళ్ళకి ఎప్పుడు కూడా 4 రోజులు జీతం రాలేదు. అసలు బయటికి వెళ్ళడానికి కూడా చాలా కష్టంగా ఉంది. కానీ గవర్నమెంట్ కూడా అంతర్గతం చేస్తున్న సమయంలో తెలుగు పేదవారు ఇప్పుడు ఢిల్లీ వచ్చారు. వాళ్ళు చాలా మంది ఫ్యాక్టరీలో పనిచేస్తున్నారు. ఆ టైంలో ఎటువంటి సహాయం అందరి సమయంలో సేవ సభ్యులు వాళ్ళ ఇళ్ల దగ్గరికి వెళ్ళి వాళ్ళకి నిత్యావసర సరుకులు పంపిణీ చేయడం జరిగింది. ఈ విధంగా ఎన్నో కార్యక్రమాలు సేవ చేసుకుంటూ వెళ్తుంది. ఇక ఈరోజు కార్యక్రమం చూసినట్లయితే మనకి ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా ఎంతో మంది పెద్దవారు విచ్చేశారు. మన ముఖ్య అతిథిగా ఈరోజు వాసిరెడ్డి శివనారాయణ గారు వచ్చారు. హైదరాబాద్ నుంచి వచ్చారండి. ఆయన హైదరాబాద్ నుంచి వచ్చారు. అదేవిధంగా పంచాంగకర్త ఢిల్లీలో అతి ప్రఖ్యాతమైనటువంటి చిలకమర్తి చక్రవర్తి గారు వచ్చారు. ప్రభాకర చక్రవర్తి గారు వచ్చారు. ఆయన అదేవిధంగా వారణాసి నుంచి యూపీ స్వామినాథులు గారు, ఆయన చాలా పెద్ద స్కాలర్ చెప్పాలంటే. సుమారు 29 దేశాలు పర్యటించి ఆయన తమ యొక్క ప్రసంగాలు వినిపించారు. ఇప్పుడు వారణాసిలో ఉంటున్నారు. ఈ కార్యక్రమం గురించి స్పెషల్గా వారణాసి నుంచి వచ్చారు. ఆయన కూడా ధన్యవాదాలు తెలుపుతున్నాను. అదేవిధంగా హరిద్వార్లో స్థిరపడి మన తెలుగు వారు ఎవరైనా సరే ఆంధ్ర నుంచి తెలంగాణ నుంచి ఎప్పుడు వచ్చినా సరే వారందరికీ చేదోడు వాదోడుగా ఉంటూ అక్కడ హరిద్వార్లో అన్ని కార్యక్రమాల్లో చేదోడు వాదోడు ఉన్నటువంటి గంటేల వాసుదేవ శర్మ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. అదేవిధంగా మన ప్రముఖులు అకౌంట్స్ రంగంలో నిష్ణాతులైనటువంటి యాదం గంగారావు గారు ఇక్కడ రావడం జరిగింది. అదేవిధంగా ఎల్బీ కంపెనీ ఓనర్ మహేష్ గారు, అదేవిధంగా రాడ్స్ సొసైటీ యొక్క ఫౌండర్ ప్రెసిడెంట్ బి మదన్ మోహన్ రెడ్డి గారు కూడా ఈరోజు రావడం జరిగింది. అదేవిధంగా కంప్యూటర్ సాఫ్ట్వేర్ కంపెనీ ఓనర్ పి రామకృష్ణ గారు, అదేవిధంగా పురోహితంతో పాటు ఆస్ట్రాలజీ రంగంలో ముందుకు తీసుకెళ్తున్నటువంటి ప్రీతమ సోదరుడు కిరణ్ శర్మ గారు కూడా ఈరోజు ఇక్కడికి రావడం జరిగింది. సో ఇంతమంది మన కార్యక్రమానికి చేదోడు వాదోడు నిలుస్తున్నారు. ఇక ఈ విధంగా మీరు సహకారం ఉంటే
రాబోయే కాలంలో మరిన్ని కార్యక్రమాలు చేస్తుంది సేవ అని చెప్పేసి మీకు తెలియజేసుకుంటూ కాలాతీత ఉదయం వల్ల ఇక నా ప్రసంగాన్ని ముగిస్తూ అందరికి కూడా రాబోయే నూతన ఆంగ్ల సంవత్సరం 2026 శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ నేను విరమిస్తున్నాను. థ్యాంక్ యూ. మన తదుపరి కార్యక్రమం అవార్డ్ ప్రెజెంటేషన్. మన మొదటి అవార్డీ శ్రీ చిలకమర్తి ప్రభాకర్ చక్రవర్తి గారు. ఆయన వృత్తిరీత్యా చమురు మరియు గ్యాస్ రంగంలో పనిచేస్తున్న ఒక సీనియర్ మేనేజర్. ఆయన ద గ్రేట్ సౌత్ ఇండియన్ పంచాంగం అనే పుస్తకం రచయిత. భద్రాచలంలో తన ఇంజనీరింగ్ చదువుతో పాటు సంస్కృత పాఠశాలలో ధర్మశాస్త్ర కోవిద, జ్యోతిష్య కోవిద మరియు విద్యాభూషణ చదివారు. తన 25వ ఏటనే ఆయన తన మొదటి పంచాంగాన్ని విడుదల చేశారు. చిలకమర్తి గారు అందుకున్న అవార్డ్స్: తిరుమల పీఠం నుంచి జ్యోతిష్య మార్తాండ పురస్కారం, భద్రాచలం సంస్కృత పాఠశాలలో ఉత్తమ విద్యార్థి పురస్కారం, ఆంగ్ల పంచాంగానికి వండర్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్స్ అవార్డ్, ఇంగ్లీష్ పంచాంగం కోసం స్టార్ వరల్డ్ రికార్డ్ సర్టిఫికేట్, తెలుగు పంచాంగం తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్ అవార్డ్, భద్రాచలం నుంచి వాస్తు విద్య విశారద అవార్డ్, తెలుగు తరంగిణి ఆర్ఈకే మరియు యుఏఈ నుండి ఉగాది పురస్కారం, సంప్రదాయం టీం దుబాయ్ నుంచి సంప్రదాయం అవార్డ్, ఆంధ్రప్రదేశ్ నుండి జ్యోతిష్య ప్రపూర్ణ అవార్డు అందుకున్నారు. वेट इधर देखो, इधर ऐसे रहना. वेट हो गया. वेट करना, ऐसे रहना. రీసెర్చ్ కన్సల్టింగ్ కంపెనీ CEO, స్టార్ ఫౌండేషన్ అధ్యక్షుడు మరియు ఆంధ్ర యూనివర్సిటీ స్టాటిస్టిక్స్ విభాగం బోర్డ్ ఆఫ్ స్టడీ సభ్యుడు. బెనారస్ హిందూ యూనివర్సిటీ విజిటింగ్ ప్రొఫెసర్ గా ప్రస్తుతం బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఈయన దేశవ్యాప్తంగా అనేక యూనివర్సిటీస్ విజిటింగ్ ఫ్యాకల్టీగా బోధన చేస్తున్నారు. ఈయన ఇండియన్ పాపులేషన్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షుడు, ఇంటర్నేషనల్ సొసైటీ ఫర్ అర్బన్ హెల్త్ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యుడు, అంతర్జాతీయ జనాభా సదస్సు నిర్వాహక కమిటీ అధ్యక్షుడు. ఈయన 9 పుస్తకాలు మరియు 120 పరిశోధనా పత్రాలు రాశారు. అమెరికా, ఇంగ్లాండ్, ఫ్రాన్స్, ఆస్ట్రేలియా మొదలైన 29 దేశాలు పర్యటన చేశారు. ఈయన 500 పైగా పరిశోధనలు మరియు అధ్యయనాలు పూర్తి చేశారు. సంప్రదాయమైన బ్రాహ్మణ కుటుంబంలో జన్మించారు. బాల్యకాలం నుంచే వేద మంత్రాలు, పురాణ కథలు, సత్సంగాల వాతావరణంలో పెరిగారు. హరిద్వార్లో నివాసం ఏర్పాటు చేసుకున్న తర్వాత ఆయన జీవితం పూర్తిగా సేవామయంగా మారింది. గంగామాత బిడ్డగా నిలిచారు. అన్నదానం మహాదానం అనేది ఆయన జీవిత సూత్రం. రోజు వందల మందికి అన్నప్రసాదం, పండగ రోజుల్లో మరియు పర్వదినాల్లో వేలాది మందికి భోజనం అందించే స్థాయికి ఎదిగారు. హరిద్వార్ చలికాలం చలి తీవ్రంగా ఉంటుంది. ఆ సమయంలో దుప్పట్ల పంపిణీ, బట్టల వితరణ, వీధి వృద్ధులకు వెచ్చని ఆహారం అందించడం ఆయనకు ఒక నియమంగా మారింది. ఇన్వెస్ట్మెంట్ LLC కి ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్, ఫైనాన్స్ అండ్ చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా, చార్లీ ఫాక్స్ట్రాట్ ఏవియేషన్ సర్వీసెస్ ప్రైవేట్ లిమిటెడ్ లో చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ గా, గంగా యూటిలిటీ సర్వీసెస్ LLP లో పార్ట్నర్ గా, తెలుగు వెల్ఫేర్ అసోసియేషన్ గుర్గావ్ కి ఫౌండర్ ప్రెసిడెంట్ గా మరియు సేవాకి వైస్ ప్రెసిడెంట్ గా సేవలు అందిస్తున్నారు. గంగారావు గారు 2004లో శ్రీ యాతం గంగారావు అండ్ బాలరాజు చారిటబుల్ ట్రస్ట్ ని స్థాపించారు. ఈ ట్రస్ట్ ద్వారా గత 20 సంవత్సరాలలో 20 మంది వృద్ధులను దత్తత తీసుకుని వారి బాగోగులు చూసుకున్నారు. ఆయన దాదాపు 30 మంది నిరుద్యోగులకి ఉద్యోగాలు ఇప్పించి వారి జీవితాల్లో వెలుగు నింపారు. అనేక సామూహిక ఆధ్యాత్మిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మన తదుపరి అవార్డీ శ్రీ S. మహేష్ గారు. ఈయన LV ఎలక్ట్రానిక్ కంపెనీ ఓనర్.
ये देखिए మన తదుపరి అవార్డీ డాక్టర్ ఆర్ఎస్కే శర్మ గారు. ఈయన పురోహితుడు మరియు జ్యోతిష్య బృందం. ये देखिए वेट ये देखिए इधर इधर वेट మన తదుపరి అవార్డీ శ్రీ బి మదన్ మోహన్ రెడ్డి గారు. वेट थैंक यू మన ఇవాటి చీఫ్ గెస్ట్ శ్రీ వాసిరెడ్డి శివనారాయణ గారు. అవార్డీస్ అందరినీ నిలబడవలసిందిగా కోరుతున్నాను ఒక గ్రూప్ ఫోటో కోసం. మన తదుపరి కార్యక్రమం కాలచక్ర గోడ పత్రిక ఆవిష్కరణ. ये आ जाओ इधर देखिए इधर जी वेट Privilege to stand.